యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. మాజీ బీఆర్ఎస్ వార్డు మెంబరు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మేడబోయిన బాలయ్య యాదవ్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు? పార్టీ బీఆర్ఎస్ చంద్రశేఖరరావు వచ్చి నుంచి పార్టీ ఉద్యమాల కొట్లాడిన నుంచి భువనగిరి పాదయాత్ర చేసినాం. భువనగిరి మీటింగ్ పెట్టినాం, ఏడా మీటింగ్ పెడతాడికి పోయినాం, పాదయాత్ర చేసినాం. కొన్ని రోజులు పోరాటం మేము కూడా. కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా విన్నాం. అప్పుడు కేసీఆర్ని ప్రభావితం రావాలంటే రావాలని చేసినాం. ఆయన చేసినందుకు మంచిగానే వచ్చింది మాకు. మొత్తం మీద ఆయన చేసినాక మాకు ప్రజలకు చాలా మంచిగా అయిపోయింది. తెలివికి వచ్చిన కొంచెం ప్రజలకు జర మా ఇది రెడ్లది ఆల్రెడీ జర బేరిసుకో కూడా తక్కువ అయిపోయింది. కొంత ప్రజలకు అయితే చాలా సాయం అయింది. మళ్ళీ ఒకటి ఆయన రైతు బీమా తీసుకొచ్చింది ఆయనే. రైతు బీమా తీసుకొచ్చింది ఆయనే. మళ్ళీ ఆడలకు మగవాళ్ళకు అది రెండముండలకు పింఛన్లు ఇచ్చింది ఎక్కువ ఆయనే. మహిళలకు వితంతులకు మళ్ళీ వికలాంగులకు 4,000 చేసింది ఆయనే. గ్రామంలో కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఈ సిసి రోలు పోసిండు. ప్రతి ఒక్క గ్రామము మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలని చెప్పిండు. నీట్గా ఉంచుకురు. ఆయన ఉన్న రోజులు ప్రతి ఒక్క గ్రామం నీట్గా ఉన్నది. దోమలు లేకుండా, ఈ మురికి కాలువలు లేకుండా మంచిగా ఉన్నది అప్పుడు. సార్, మీరు మాజీ వార్డు మెంబర్గా ఉన్నారు. సార్, వార్డు మెంబర్గా ఉన్న కాలంలో ఈ వార్డును ఎలా బలోపేతం చేశారు? ఎలాంటి అభివృద్ధి చేశారు వార్డు? మేము వార్డు నెంబర్ ఉన్నప్పుడు ఇప్పుడు గ్రామం ఏం సర్వ చేయాలన్నా ఆ సర్వ చేసిన సార్. ఏ సార్ వార్డు నెంబర్ ఉన్నందుకు వార్డు పైపులు వేపించిన, ఇక్కడ ఏదైనా రోడ్ బాగాలేకుంటే మట్టి పోపించిన, వాడకు తిరిగి మట్టి పోపించిన, అంతా ఫస్ట్ క్లాస్ చేయించినాం. ప్రజాసేవ కార్యక్రమాలు మన కాలువలు కొట్లాడి లీజ్ తెచ్చిన. నా సొంతం డబ్బులు పెట్టుకొని 1,50,000 నా సొంతం డబ్బులు పెట్టుకొని కాలువ ఓపెన్ చేసినాక మా అనిల్ కుమార్ రెడ్డి వచ్చిండు. నేను పైసలు పెట్టి కొంత చేసినాక అనిల్ కుమార్ రెడ్డి వచ్చిండు. అనిల్ కుమార్ రెడ్డి అలా సర్పంచ్, మాజీ సర్పంచ్, ఆయన తిండి అక్కడ వాళ్ళు చేస్తే మన ఇజ్జత్ పోతుందని ఆయన వచ్చిండు. ఆయన పట్టించుకున్నాడు. మా డబ్బులు కూడా ఇవ్వకుండా సరే అనుకొని మొత్తం మీద నీళ్ళు వచ్చిన సరే ఓకే అనుకున్నాం. ఫస్ట్ మాత్రం మేము చేసాం. కాలువ సాగి చెర్లకు, ఎండిపోయిన చెర్లకు నీళ్ళు చేసాం. వడపరి చెర్లకు. మీరు గత మాజీ ఎమ్మెల్యే పైలే శేఖర్ రెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందించి మీ నియోజకవర్గానికి ఆయన ఎలాంటి ప్రజాసేవ కార్యక్రమాలు అందించారు? మాజీ పైలే శేఖర్ రెడ్డి గారు పైలే సేకరిస్తారు, మంచిగా చేశాడు. ఆయన వచ్చినాక గ్రామానికి తిరిగాడు. గ్రామానికి ఏది అందియాలంటే అది అందించాడు. వాటర్ అందించిండు ఆయన. ప్రతి ఒక్క వాడకు సిసిరేడు వేసిండు. ఆయన దగ్గర ఏ పనులు అంటే ఆ పనులు చేసుకున్నాక ఏ పనులైనా పనులు ఓకే అయిపోయినాయి. మంచిగా చేసిండు. మాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఎట్లా అమలు అవుతుంది? కాంగ్రెస్ గ్యారెంటీలు ఎట్లా అవుతున్నాయి అంటే అన్నీ ఒప్పుకురాలు. గద్దె మీద సీట్ మీద నిలబడాలని అన్నీ ఒప్పుకురు. ఏం ఒప్పుకురు? అది బైకిరాని ఒప్పుకురు. ఇప్పుడు బస్సు లేడీస్కు సాక్షి ఉచిత బస్సు అని పెట్టినాడు. ఉచిత బస్సు దేనికి ఉపయోగపడుతుంది? గ్రామాలకు అయితే ఉపయోగపడదు కదా, సీట్లు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ బస్సు పెట్టే వాళ్ళు ఇప్పుడు మహిళలకు డబ్బులు వేస్తాను, ఆవి వేసేది ఉంటే. లేకపోతే బస్సులు క్యాన్సిల్ చేసి నువ్వు రైతుల బీమా కరెక్ట్ ఇవ్వలేదు, అది వేస్తాను. వికలాంగుల పెన్షన్ వేస్తాను, అది వేసలేదు. మహిళలకు 2,500 వేస్తాను, అది వేయలేదు. నువ్వు ఏది చేసావు? ఒక బస్సు వేసావు. బస్సు ఇప్పుడు మళ్ళా 2 లక్షల రుణమాఫీ, 2 లక్షలు తీసుకొని రుణమాఫీ అన్నారు. 2 లక్షలు ఇస్తామన్నారు. రుణమాఫీ 2 లక్షలు ఉన్న వరకు రుణమాఫీ అన్నారు. మళ్ళీ 2 లక్షలు ఇస్తాను. ఏది? ఎకరానికి ₹1,00,000 ఇస్తున్నావు. ఎకరానికి ₹1,00,000 వచ్చేది పోయి నువ్వు ఎకరం పెడతా 40,000 ఇస్తలేడు నువ్వు బ్యాంకులా. 6,000 తులం బంగారం ₹1,00,000 పెడతాడు, తులం బంగారం పెడతాడు. అవి ఏది ఒక్కడి కూడా పాస్ అయినా ఏమైనా ప్రభుత్వం అంటారా? లేడీస్ అంటారా? అదే ఇప్పుడు అప్పుడు సార్ ఇస్తాను, మా కేసీఆర్ సార్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఇందిరా మిల్లు, రేషన్ కార్డు పేదలు అర్హులకి అందుతున్నాయా? ఇందిరా మిల్లు ఇచ్చిండు. ఒక ఇందిరా మిల్లు అంటే వాళ్ళ పార్టీ ఉన్న వాళ్ళకే నడుస్తుంది.
పార్టీ ఇప్పుడు ఇచ్చినప్పుడు పార్టీ గీటీ చూడదు సార్, అందరికి లేని వాళ్ళకి ఇవ్వాలి. పార్టీ ఉన్న వాళ్ళకి బలం కచ్చక్కడ ఉందో కండక్కడ చూగుతాక నడుస్తుందా? వాళ్ళ పార్టీ వరకు చూసుకుంటారు. ప్రజలు అన్నప్పుడు నువ్వు ప్రజాసేవ చేసినప్పుడు అందరికీ చూసి ఇవ్వాలి. ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటున్నారా? ఎమ్మెల్యే గారు ఎప్పుడు వస్తాడు మాకు కూడా ఒడికి కూడా తెలియదు. వాళ్ళ మాజీ సర్పంచ్ వాళ్ళ లీడరు 2-3 వాళ్ళ వరకే వెళ్తారు. ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? వాళ్ళు వస్తున్నారు, మన ఎమ్మెల్యే వస్తుండ్రు, మనం అందరు గ్రామ పంచాయతీ ఉండాలి. మా పైల సెక్రటరీ వచ్చినప్పుడు, అప్పుడు సార్ వచ్చినప్పుడు మా సర్పంచ్ అయితే చెప్పేది, సార్ వస్తున్నా అందరికి ఉండాలి, అందరికీ గ్రామ పంచాయతీకి అందరు చెప్పాలి. వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు చెప్పారు, వాళ్ళు వస్తారు, వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇవి గ్రామంలో బాగా కుక్కల పెడితే కోతుల పెడితే బాగుందట, ప్రజలు అంటున్నారు బాగా ఇబ్బంది పడుతున్నారట. సర్పంచులు లేకపోవడం వల్ల నిధులు లేవంటున్నారు. నిధులు లేవు, కుక్కలు సమస్యలు చాలా. ఇప్పుడు మా పైల సెక్రటరీ సార్ ఉన్నప్పుడు, ఈ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దీనికి సర్పంచ్ దిగిపోతే సర్పంచ్ ఎలక్షన్ లేదు. ఇన్ని సంవత్సరాలు కొద్దిగా సర్పంచ్ ఎలక్షన్ ఎందుకు అయితే లేవు? ఇంతవరకు అయినా ఇన్ని రోజులు ఎప్పుడైనా ఆపిరా? ఇన్ని సంవత్సరాలు ఆపిరా? 42% రిజర్వేషన్ల కోసం ఆపుతున్నాం అంటున్నారు. ఇది ఏదో 42% బీసీలకు న్యాయం జరుగుతుందా? బీసీలో న్యాయం జరుగుతా? 42% న్యాయం జరుగుతా? ముంగడ ఏది అట్లా తాడు కోసం కుక్కలే పట్టిస్తున్నాడు. అది పద్ధతేనా? బాగా గడ్డి పెరుగుతుంది, నీళ్లు. ఇప్పుడు సారు ఒక్కొక్కరికి ప్రభుత్వము అంటున్నారు, సర్పంచ్ లేక ఊళ్ళో అడగాలి, ఏ సెక్రటరీ అడగాలి? ఒక్క సెక్రటరీ ఊరు అందరు ఫోన్ చేస్తారు. ఊళ్ళో ఉన్నాను అర్థమా, బొరుగురు ఉన్నాను అడుగుతాం సార్. ఊళ్ళో ఉండడానికి మాకు అధికారం ఉంటుంది, పిలిచి అడుగుతానికి అధికారం ఉంటుంది. సెక్రటరీ ఎప్పుడో వస్తాడు, ఆయన ఫోన్ చేస్తే ఏడున్నా ఆడున్నా అంటాడు. మొన్న దాకా నీళ్లు ఉన్నా కానీ సరిగా సప్లై చేయాలి మాకు ఊళ్ళే. గడ్డి మందు కొడతాంటే ఒక్కొక్క దోమ కలిసి ఒక్కొక్కరు హాస్పిటల్ వచ్చే మంది హాస్పిటల్కి వస్తాయి. డింగ్ దోమ వస్తుంది సార్, అది దగ్గర చూపిస్తారు. ఆ పరిస్థితి మా ఊళ్ళే. ఏడ న్యాయం నడుస్తుంది? ఈ బెల్ట్ షాపులలో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు బాగా. ఏ ప్రభుత్వాలు నియంత్రిస్తున్నారు? వాటి నియంత్రించాలి ఒక సీనియర్ నాయకులు ఏం చెప్తారు? బెల్ట్ షాప్ నియంత్రణ జరగాలంటే, బ్రెడ్ షాప్లో నియంత్రణ జరగాలంటే బ్రెడ్ షాపులు ఊళ్ళో మొత్తం ఉండదు. బ్రెడ్ షాపులు ఊళ్ళో మొత్తం ఉండదు. బ్రెడ్ షాపులు ఊళ్ళో ఉండేవారు ఒకసారి ఆడలు భయపడతారు. ఆడలు రోడ్డు మీద పోవాలంటే కష్టమవుతుంది. తెల్లవారు ఈడ బెడ్ షాప్, ఆడ బెడ్ షాప్ ఒక్కరు కూడా ఇట్లా అంటూ లేరు. వాళ్ళు గమని లేడీస్ షాప్లో పోవాలంటే ఏమైనా వేసుకోవాలంటే ఒక గుడ్డ వేసుకోడు, ఆమ్లెట్ వేసుకోడు, పిల్లలకి ఏమైనా కొనుక్కోసుకోడు. ఆడికి పోవాలంటే అలా మగవాళ్ళు ఉండగా పోతలేదు. సార్ మీరు అధిష్టానం గురించి మీకు అవకాశం ఉందా? సర్పంచ్ పోటీ చేసే అవకాశం ఉందా? మేము సర్పంచ్ పోటీ చేస్తాం బరాబరి. మరి మీరు ఈ అధిష్టానం గురించి మీరు సర్పంచ్ పోటీ చేసే అవకాశం ఉంటే మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? ఈ గ్రామ అభివృద్ధికి ఏమైనా తోడ్పాటు చేయడానికి ఏమేమి అభివృద్ధి చేస్తారు? గ్రామానికి ప్రజలలోనే ఉంటాను. నేను ప్రజలకు మన గ్రామానికి ఏ తగిలి అయితే తగిలి చేసేందుకు సాధారణ కొట్లాడి చేసేందుకు నాకు ఉన్న ధైర్యం. ఇప్పుడు యువకులు కూడా ఉపాధి కల్పించాలంటారు స్థానికంగా, ఇక్కడ ఫ్యాక్టరీల ద్వారా. దాంతోపాటు లైబ్రరీ నిర్మించాలంటారు యువకులు. ప్రాకృతాన్ని పోతా అన్నిటి చేసేది. ఇదివరకు ట్రాక్టర్ పడ్డది, ఎప్పుడు కసిరెడ్డి నారాయణ ఎంపీ ఉన్నప్పుడు ఆ ట్రాక్టరే కాంట్రాక్ట్ చేసేసాం మేము. ఊతులు కలుపుకొని ఊతు మాత్రం ఫుల్ సపోర్ట్ ఉన్నాం. త్వరలో స్థానిక ఎన్నికలు సమీపిస్తుంది. ఓటు అంటే పవిత్రమైనది. ఆ ఓటుని మధ్యాహ్నానికి మందికి అమ్ముకోవడం జరుగుతుంది. ఈ పార్టీలే ప్రజలను ప్రలోభాలకు గురి చేసింది, మధ్య డబ్బు ఇచ్చి. మరి మార్పు రావాలంటే ఓటర్లలో ప్రజలు ఎలాంటి మార్పు రావాలి? పార్టీలలో ఏమైనా మార్పు రావాలంటారా? పార్టీలో మార్పు రావాలి. పార్టీ బుద్ధి చెప్పాలి కొంచెము. మనం దానికి ఉపయోగిస్తాడు, వాళ్ళకి అర్థమవుతాడు. మనం చెప్పాలి లెక్క, వాళ్ళకి అర్థమవుతాడు చెప్పి ఓపుకున్నాడు లెక్క. ఓపికలో వాళ్ళకి అర్థమవుతాడు చెప్తే మనకు పైసలు పెట్టకుండా ఓటు అమ్ముడు పోదు. వాళ్ళు పైసలు తీసుకొని వస్తే వాళ్ళకి బలం ఉండదు అడిగేదానికి. పైసలు తీసుకొని బరాబరి ఓటు వేసేదానికి మనం బజార్ల గురించి అడుగుతున్నారు. మనం దేనికైనా ముందు పోతాం, అంతేగా. దోపిడీ ఉండదు. సార్ మీ వడపర్తి గ్రామ ప్రజలు మేడపోయిన బాలయ్య యాదవ్ ఓటు వేయాలన్నా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ చూసి ఓటు వేయాలా?
మీ పార్టీ పోటీ చేయాలని ఏం చెప్తారు మీ ప్రజలు? పార్టీ బలం ఉంది, నా మాట బలం ఉంది. పార్టీ బలం ఉంది, మాట బలం ఉంది. అట్లా ప్రజలలో చాలా ఉందండి. ప్రజలు నిత్యం అందుబాటులో ఉంటారా? నిత్యం అందుబాటులో ఉంటాను నేను. ఎక్కడైనా అవసరం ప్రజలు వాడ చూసుకొని అడుచుకోరి. బాలయ్య యాదవ్ వాళ్ళు బాలబాలయ్య అంటే అది గుర్తుంటుంది. ఊళ్ళో ఎక్కడ ఉంటారంటే ఎక్కువ శాతం ఊళ్ళోనే ఉంటాడు, అందరికి అందుబాటులో ఉంటారని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను.